హాయ్ అండి, సంపూర్ణ వాక్స్కి స్వాగతం. నేను బనగానపల్లి వచ్చానని చెప్పాను కదండి. ఇప్పుడు మా అక్కయ్య గోంగూర వస్తుంది. ఆ గోంగూరతోటి టేస్టీ పచ్చడి చేస్తుందండి. ఆ పచ్చడి చేయటంలో ఎక్స్పర్ట్ అండి వాళ్ళ అత్తగారు, మా అక్కయ్య ఇద్దరు కూడా. దేవేస్తున్నాము, మురళిగినలే చేసేస్తున్నాము. అది విశేషము, అది మా విశేషము. అది నీళ్ళంతా ఒడిసిపోయిన తర్వాత వేయించి గోంగూర పచ్చడి చేస్తే ఇది వారం కానీ 10 రోజులు కానీ నెల కానీ ఉంటుంది. బాణలు పెట్టినాము, మిరపకాయలు వేస్తున్నాము, ధనియాలు వేస్తాను, ధనియాలు వేస్తున్నామమ్మ గోంగూర పచ్చడికి. బాగా దూరగా వేయించుకొని పచ్చడి చేసుకుంటే హైలైట్ వచ్చిందా. ధనియాలు మిరపకాయలు రెండు కలిపి వేయించుకోవచ్చు. గోంగూర పళ్ళ సైడుకు ఇవి వేయించిన తర్వాత గోంగూర వేసి వేయించేది. హైలో పెట్టి వేయించుకోకూడదు, సిమ్ములో పెట్టి వేయించుకుంటే మాడకుండా బాగుంటాయి. అయిపోయినాయి, ఒక ప్లేట్లో తీస్తున్నాము. కొంచెం నూనె వేసుకొని గోంగూరను బాగా మగ్గించుకొని పచ్చడి చేయాలి, బాగుంటుంది, హైలైట్. నేను కొంచెమే గోంగూర కాబట్టి చిన్న బాణలు పెట్టుకొని వేయించుకుంటున్నాను. బాగా వేగినాక రోట్లో వేసైనా దంచుకోవచ్చు, బాగుంటుంది. మిక్సీలో అయితే మెత్తగా అయిపోతుంది. అయితే పెద్ద బాణలు పెట్టుకొని వేయించుకోండి. కొంచెమే కాబట్టి చిన్న బాణట్లో వేయించుతున్నా. మా అమ్మగారు ఇట్లా చేస్తున్నారు, నేను ఇప్పుడు చేస్తున్నా మా అమ్మ స్టైలు. గోంగూరలో 3 రకాలు ఉంటాయి. ఇది పట్నం గోంగూర నేను చేస్తున్నాను. ఆ గోంగూరన మామూలు గోంగూరే, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర ఉంటుంది, అది కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. 2 నిమిషాలలో గోంగూర వేగిపోతుంది. వేగిపోయింది. వేరే దాంట్లో గిన్నెలో తీసేసుకొని ప్లేట్లో తీసేసుకొని ఉప్పు వేసుకొని సాల్ట్ వేసుకొని పచ్చడి చేసుకోవాలి. చల్లారిన తర్వాత పచ్చడికి మిక్సీకి వేసుకోవాలి. సరిపడే ఉప్పు వేస్తున్నాము. పచ్చడి ఇది 4-5 రోజులు కానీ అట్లే కూడా తినచ్చు. మళ్ళీ మనకు కావాలంటే ఉల్లిగడ్డ వేసుకోవచ్చు, అవసరమైతే వేసుకోవచ్చు, అవసరం లేకుంటే ఏం లేవు. వేసుకుంటే మళ్ళీ 2 రోజులే ఉండేది, ఎక్కువ ఉండదు పచ్చడి తినడానికి. చెప్పు. ఉల్లిగడ్డ వేసుకోకుంటే వారం 10 రోజులు ఉంటుంది, నిలువ ఉంటుంది పచ్చడి. ఈ పచ్చడి నచ్చితే లైక్ చేయండి.